సుమన్ టీవీ, నేను జ్యోతి. సో మనకి సెయింట్ పీటర్స్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేది స్కూలింగ్లో సెయింట్ పీటర్స్ అనేది ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది. ఆల్మోస్ట్ 40 ఇయర్స్ నుంచి మనకి బాగా పరిచయం. సో ఇప్పుడు సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తోంది. 2007 నుంచి స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 14 ఇయర్స్గా రన్ చేస్తోంది. సో మరి ఇప్పుడు మనం కోంపల్లిలో ఉన్న సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరే ఉన్నాము. సో ఇక్కడ ఏ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇంజనీరింగ్కి సంబంధించి, అండ్ అలాగే ఇక్కడ చాలా అడ్వాన్స్డ్ కోర్సెస్ ఉన్నాయి కదా ఇంజనీరింగ్లో, అవి కూడా అవైలబుల్గా ఉన్నాయా, వీళ్ళకి స్టడీకి సంబంధించి ల్యాబ్స్ కానివ్వండి, స్పోర్ట్స్కి సంబంధించి స్పోర్ట్స్ గ్రౌండ్స్, అండ్ అలాగే లోపలికి వెళ్ళి కాలేజ్ అంతా ఎలాగుంది అనేది మనం కూడా ఒకసారి చూసేద్దాం పదండి. ఇప్పుడు మనతో పాటు సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. సో అసలు వాళ్ళు ఏం చదువుతున్నారు, ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉంది, సో వాళ్ళకి నచ్చిన కోర్స్లోనే జాయిన్ అయ్యారా ఏంటి, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్, వాట్స్ యువర్ నేమ్? Hello, myself Pooja. I'm pursuing CSC department. సో ఏ ఇయర్లో చదువుతున్నారు? Yeah, I'm in third year. థర్డ్ right ఇయరా? now. ఓకే. సో 3 ఇయర్స్ చదువుకున్నారు కాబట్టి మీకు ఈ కాలేజ్ గురించి చాలా ఎక్కువ తెలిసి ఉంటుంది. సో ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాలేజ్ని మీరు? అంటే సెయింట్ పీటర్స్ ఇస్ ప్రిటీ డీసెంట్ కాలేజ్ ఇన్ మైసమ్మ కూడా రాదర్ దాన్ అదర్ కాలేజెస్. అందుకే ఈ కాలేజ్లో జాయిన్ అయినా. ఓకే. సో ఇప్పుడు మీరు చేస్తున్న కోర్స్ ఏంటి? సో ఇదే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? నేను సిఎస్సి చూస్ చేసుకున్నా. సో లైక్ మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు సిఎస్కి క్రేజ్ ఉండే, అందుకే లైక్. ఓకే. ఓకే. సో మీకు కాన్ఫిడెన్స్ ఉందా ఫ్యూచర్లో అలాగే మేము కూడా మంచి సెటిల్ అవుతామని? ఆబ్వియస్లీ. ఓకే. సో ఫ్యాకల్టీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఫ్యాకల్టీ దే ఆర్ వెల్ నాలెడ్జబుల్ అండ్ సపోర్టివ్గా ఉంటారు. ఎవ్రీ. హాయ్, వాట్స్ యువర్ నేమ్? హాయ్, ఐఎమ్ రాకేష్. ఓకే. రాకేష్, ఏ ఇయర్ చదువుతున్నావు? నేను ఇప్పుడు థర్డ్ ఇయర్ చదువుతాను. థర్డ్ ఇయర్. ఏ కోర్స్ తీసుకున్నావు? నేను సిఎస్సి. సిఎస్సియా? సో మెయిన్గా ఏంటి ఈ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి నీకు? లైక్ స్టార్టింగ్లో రికమెండ్ చేశారు మా సీనియర్స్ అండ్ ఆల్. ఓకే. సో మా ఇంకా స్టడీస్ పరంగా చూసుకుంటే ఎట్లా అనిపించింది ఈ కాలేజ్? లెక్చరర్స్, ఫ్యాకల్టీ ఫస్ట్ అంతా ఆఫ్ ఎలా ఆల్ ఉంటారు? అసలు స్ట్రెస్ ఏం అనిపించదు. ఫ్యాకల్టీ కూడా చాలా ఫ్రెండ్లీ ఉంటారు. సో వాళ్ళతో మంచిగా ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో దే విల్ బి గుడ్ విత్ అస్. ఓకే. నో స్ట్రెస్ అట్ ఆల్. సో ఇంట్లో నీ కాలేజ్లో నీకు బాగా నచ్చిన థింగ్ ఏంటి? గార్డెన్ చాలా గ్రీనరీ, ప్రశాంతంగా, పీస్ఫుల్గా బాగుంది కదా? పీస్ఫుల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనతో పాటు సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ నాగు చంద్రశేఖర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సెయింట్ పీటర్స్ అనగానే నార్మల్గా స్కూలింగ్లో చాలా మంచి నేమ్ వచ్చింది. సో ఇంజనీరింగ్ అంటే కూడా ఇది ఒక అడిషన్ అనే అనుకోవచ్చు. చాలామంది ఏంటంటే స్టూడెంట్స్, పేరెంట్స్ కానీ ఆలోచించేది, ఒక స్టూడెంట్ని ఇక్కడ జాయిన్ చేస్తున్నామంటే కోర్సెస్తో పాటు నేర్పించే ఫ్యాకల్టీ ఎట్లా ఉన్నారు, సో వాళ్ళ డెసిగ్నేషన్స్ ఏంటి, ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటారు. సో మీ స్టాఫ్ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఎన్ చంద్రశేఖర్ రెడ్డి. నాకు 20+ ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉందండి. అండ్ నా గ్రాడ్యుయేషన్ బెంగళూరు యూనివర్సిటీ నుంచి నేను బీటెక్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ ఎంటెక్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ పిహెచ్డి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఫ్రమ్ జేఎన్టీయూ హైదరాబాద్ నుంచి నేను కంప్లీట్ చేశాను. అండ్ ఈ కాలేజ్ గురించి చెప్పాలి అంటే ఈ ఆర్గనైజేషన్ మేనేజ్మెంటు వాళ్ళ మోటివ్ వచ్చేసి ద క్వాలిటీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనేది ఇప్పటి కాలంలో చాలా అవసరము అండ్ విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్తో ఇంకా అవసరం. కాబట్టి వీళ్ళు మొదటి నుంచి అకాడమిషియన్స్, అంటే వీళ్ళు 45+ ఇయర్స్ ఆఫ్ లెగసీ ఇన్ అకాడమిక్స్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్. యాజ్ మీరు ఆల్రెడీ విన్నట్లుగా సెయింట్ పీటర్స్ స్కూల్స్ అనేటివి వరంగల్, హైదరాబాద్లో చాలా పాపులర్ అండి. అండ్ ఇదే ఆర్గనైజేషను 2007 సంవత్సరంలో ఈ ఇంజనీరింగ్ కాలేజీని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ఇంజనీరింగ్ కాలేజు జేఎన్టీయూ హైదరాబాద్కి అఫిలియేట్ అయి ఉంది. అటానమస్ స్టేటస్ బై యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ న్యూఢిల్లీ
2019లో వచ్చిందండి. అండ్ ఫస్ట్ అటానమస్ బ్యాచ్ 2020-21 అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది. అండ్ ఈ కాలేజ్ 2007 నుంచి అప్రూవ్డ్ బై ఏఐసిటి న్యూఢిల్లీ అండి. అండ్ ఈ కాలేజ్ అక్రెడిషన్స్ తీసుకుంటే ఎన్బిఏ, నాక్ అక్రెడిషన్స్ ఉన్నాయండి. నాక్ వచ్చేసి మాకు అక్రెడిషన్ విత్ ఏ గ్రేడ్ ఉంది. ఎన్బిఏ వచ్చేసి ఆల్ ఎలిజిబుల్ ప్రోగ్రామ్స్, అంటే ఏవైతే కన్నా 3 బ్యాచెస్ పాస్డ్ అవుట్ అవుతారో యూజీ ఆర్ పీజీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఎన్బిఏ అక్రెడిషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అది కూడా 3 సైకిల్స్ కంప్లీట్ చేసి 4th సైకిల్లోకి ఎంటర్ అయ్యామండి. అండ్ ఈ ఎన్బిఏ ఎందుకు అవసరము అంటే ఏఐసిటి పాయింట్ ఆఫ్ వ్యూలో 1:25 ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో ఉండాలి. బట్ ఎన్బిఏ పాయింట్ ఆఫ్ వ్యూలో టైర్ 1 ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా అటానమస్ ఇన్స్టిట్యూట్స్, వీటికి 1:20 రేషియోలో ఫ్యాకల్టీ ఉండాలి. అండ్ అదే టైర్ 2 ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఎన్బిఏ పాయింట్ ఆఫ్ వ్యూ 1:25 రేషియోలో ఉండాలి. మేము ప్రతి 20 స్టూడెంట్స్కి ఒక ఫ్యాకల్టీని మెయింటైన్ చేస్తాము. ఈవెన్ దో earlier we are with JNTU affiliated college, then became autonomous. సో మేము అప్పటి నుంచే 1:20 రేషియోలో ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకొని కాలేజ్ నడుపుతున్నాం. మినిమం యావరేజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ఫ్యాకల్టీస్ 5 years అండి కాలేజ్లో. అండ్ మోర్ దాన్ 20% ఆఫ్ ది ఫ్యాకల్టీ ఆర్ పిహెచ్డి క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారు. అండ్ అబౌట్ 242+ ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్ మాకుంది. అండ్ వీరందరూ కూడా వాళ్ళ డిసిప్లైన్స్ అంటే ఇంజనీరింగ్ సిఎస్సి కానీ, ఏఎంఎల్, డేటా సైన్స్, ఈసీఈ, ట్రిపుల్ అండ్ సివిల్, వాళ్ళ క్వాలిఫికేషన్స్ వాళ్ళు టీచ్ చేసే ప్రోగ్రామ్స్కి తగే విధంగా వాళ్ళు బీటెక్, ఎంటెక్, పిహెచ్డీస్ ఆ ఏరియాస్లో చేసిన వాళ్ళని మేము రిక్రూట్ చేసుకుంటామండి. అండ్ ఈ కాలేజ్ ప్రజెంట్ మాకు ఉన్న ఇంటేక్, అప్రూవ్డ్ ఇంటేక్ వచ్చేసి యూజీ ప్రోగ్రామ్స్లో బీటెక్ సిఎస్సి ఉంది విత్ 7 sections 420 ఇంటేక్. అడిషనల్గా 10% ఈడబ్ల్యూఎస్ కోటాలో ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతారు. అనదర్ అడిషనల్ 10% ఆఫ్ కోటా లాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతారండి. లైక్ వైజ్ బీటెక్ సిఎస్సి ఏఎంఎల్ బ్రాంచ్ కూడా ఉంది. 6 sectionsతో 360 ఇంటేక్తో ఉంది. నెక్స్ట్ సిఎస్సి సైబర్ సెక్యూరిటీ విత్ 60 ఇంటేక్తో ఉంది. బీటెక్ సిఎస్సి డేటా సైన్స్ 60 ఇంటేక్తో ఉంది. బీటెక్ సిఎస్సి సైబర్ సెక్యూరిటీ 60 ఇంటేక్తో ఉంది. ఈసీ విత్ 120 ఇంటేక్. ట్రిపుల్ ప్రోగ్రామ్ ఇన్ బీటెక్ 30 ఇంటేక్. బీటెక్ సివిల్ 30 ఇంటేక్ ఉంది. అండ్ ఆల్సో వీఆర్ ఆఫరింగ్ పీజీ కోర్సెస్ అండి ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్లో. ఇంజనీరింగ్లో చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ డిసిప్లైన్లో మాకు ఎంటెక్ ఏఐడిఎస్ ఉంది. అండ్ ట్రిపుల్ ప్రోగ్రాంలో చూసుకుంటే మాకు ఎంటెక్ ఈపీఎస్ అంటే ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్ ఉంది. అండ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలో ఎంబీఏ విత్ 60 ఇంటేక్ ఉంది. ఇవి మా టోటల్ ఇంటేక్స్ ఈ అకాడమిక్ ఇయర్కి అప్రూవ్డ్ ఇంటేక్స్ అండి ఇవి. అండ్ మా కాలేజు ఎన్ఐఆర్ఎఫ్ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ విచ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ 2016 బై న్యూ డే సెంట్రల్ గవర్నమెంట్ by Ministry of HRD. Now it is called as Ministry of Education. And మా కాలేజ్ కూడా ఎవ్రీ ఇయర్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది ఇంజనీరింగ్ ఓవరాల్ అండ్ ఇన్నోవేషన్ ర్యాంకింగ్స్కి. అండ్ 2023లో మాకు ఇన్నోవేషన్ కేటగిరీలో 151 to 300 ఇండియా ఓవరాల్ ఇండియా బ్యాండ్లో ఈ కాలేజ్ ఇన్స్టిట్యూషన్కి ర్యాంకింగ్ వచ్చిందండి. అండ్ ఆల్సో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ టైమ్స్ ఆఫ్ ఇండియా 360 డిగ్రీ, కెరీర్ 360లో మాకు AAA+ గ్రేడ్ వచ్చింది. అండ్ ఆల్సో మా కాలేజు ఇవే కాకుండా ఇన్నోవేషన్ ఇన్స్టిట్యూషన్ సెల్ అంటే ఐఐసి అండి. ఇది ఎవ్రీ ఇయర్ సెంట్రల్ గవర్నమెంట్ దే యూస్ టు డిస్క్రైబ్ అండ్ ప్రిస్క్రైబ్స్ ఫ్యూ ప్రోగ్రామ్స్ టు బి కండక్టెడ్ ఫర్ స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ. అవన్నీ కూడా మేము మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ఏదైతే మిక్ యాక్టివిటీస్ అంటామో, ఐఏసి యాక్టివిటీస్ అండ్ సెల్ఫ్ డ్రివెన్, ఇవన్నీ కూడా మేము యాక్టివిటీస్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన విధంగా స్టూడెంట్స్కి రెగ్యులర్గా కండక్ట్ చేస్తాము. ఎవ్రీ క్వార్టర్లీ ఆ డేటాను మేము సబ్మిట్ చేస్తాము. అందులో కూడా మాకు 3.5 స్టార్ రేటింగ్ అవుట్ ఆఫ్ 5 వచ్చిందండి. ఇవే కాకుండా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ మైక్రోసాఫ్ట్, గూగుల్ క్లౌడ్, అమెజాన్ ఏడబ్ల్యూఎస్ అండ్ ఇస్రో నోడల్ సెంటర్ ఉంది మాకు. వీటిల్లో కెరీర్ అడ్వాన్స్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్కి స్టూడెంట్స్కి మేము ఎంకరేజ్ చేస్తామండి ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ నుంచే. అండ్ ఆల్సో ఫస్ట్ ఇయర్ నుంచే మేము స్కిల్ డెవలప్మెంట్ ల్యాబ్ అనేది ఇంట్రడ్యూస్ చేశాము. ఇక్కడ స్టూడెంట్స్ ఇంటర్డిసిప్లినరీ ప్రాజెక్ట్ చేస్తారండి విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు లైక్ ఈసీ, ట్రిపుల్ సివిల్
అండ్ ఆల్సో సిఎస్సి స్టూడెంట్స్ కొలాబరేటివ్గా ప్రాజెక్ట్స్ జరుగుతాయి. ఇవి విత్ రెస్పెక్ట్ టు హెల్త్ సైన్సెస్ అండ్ ఎన్విరాన్మెంటల్, అగ్రికల్చర్ అండ్ సొసైటల్ నీడ్స్కి తగు విధంగా స్టూడెంట్స్ని మేము నైపుణ్యత మా ఫ్యాకల్టీస్ ఇచ్చి వాటికి కూడా మేము ట్రైనింగ్ వాద్వాని ఫౌండేషన్ బెంగళూరు వాళ్ళతో మా ఫ్యాకల్టీని ట్రైన్ చేస్తామండి. సో ఆంటర్ప్రినర్ స్కిల్స్ కూడా మేము స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్ నుంచే మేము కెరీర్ పాత్స్ అనేటివి సెలెక్ట్ చేసి పిల్లల్ని ప్లేస్మెంట్స్కి, హైర్ స్టడీస్కి, స్టార్టప్స్కి పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. ఇదే కాకుండా మేము సెకండ్ ఇయర్ నుంచే కెరీర్ అడ్వాన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తామండి. ఎవరైతే ప్లేస్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుడ్ కంపెనీస్లో ప్లేస్ కావాలనుకుంటారో లైక్ టీసీఎస్, వాళ్ళు ఎవ్రీ ఇయర్ టీసీఎస్ కోడివిటా కాంపిటీషన్ కండక్ట్ చేసి స్టూడెంట్స్ని హైర్ చేస్తారండి. హైర్ చేసిన పిల్లల్ని టీసీఎస్ డిజిటల్ అంటారు. అబౌవ్ 7.5 lakh ఉంటుంది ప్యాకేజ్. వాటికి తగు విధంగా మేము ఫస్ట్ ఇయర్ నుంచి పిల్లలకి హ్యాకర్ ర్యాంక్ ప్లాట్ఫామ్ మీద వాళ్ళ రెగ్యులర్ ల్యాబొరేటరీస్ అనేది మేము స్టూడెంట్స్కి ట్రైన్ చేసి వాళ్ళ రెగ్యులర్ ప్రాక్టీస్ కూడా హ్యాకర్ ర్యాంక్, హ్యాకర్ ఎర్త్ అండ్ కోడ్ చెఫ్ ఇలాంటి వాటిలో రిజిస్టర్ చేయిస్తామండి. అండ్ అందరు స్టూడెంట్స్ని కూడా మేము లింక్డ్ఇన్ అండ్ గిట్ హబ్లో వాళ్ళకి ప్రొఫైల్స్ రిజిస్టర్ చేసి వాళ్ళ ప్లేస్మెంట్స్, కెరియర్ డెవలప్మెంట్, అడ్వాన్స్మెంట్ కోసం మేము స్టూడెంట్స్ని ఫస్ట్ ఇయర్ నుంచే కూడా వాళ్ళకి పాజిటివ్ యాటిట్యూడ్తో, గుడ్ ఎథిక్స్తో స్టూడెంట్స్కి ట్రైన్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఇస్రో ఎమర్జింగ్ టెక్నాలజీస్ గురించి వాళ్ళు కండక్ట్ చేసే సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్కి ఎవ్రీ ఇయర్ మా స్టూడెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి సర్టిఫికేషన్ పొందుతారు. అదేవిధంగా మేము ఎన్పిటిఎల్ మూక్స్ కోర్సెస్ కూడా స్టూడెంట్స్కి వాళ్ళ క్రెడిట్ ట్రాన్స్ఫర్ అంటే వాళ్ళు ఏదైనా కోర్స్ని ఎన్పిటిఎల్లో రిజిస్టర్ చేసుకుంటే దాన్ని ఇక్కడ మాకున్న ఓపెన్ యాక్టివ్స్లో మ్యాప్ చేసి పిల్లలకి క్రెడిట్ ట్రాన్స్ఫర్ అంటే వాటిని కూడా రెగ్యులర్ సబ్జెక్ట్స్లా కన్సిడర్ చేసి వాటికి కూడా క్రెడిట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా కోర్సేరా సర్టిఫికేషన్స్ కూడా ఇండిపెండెంట్ ప్రాజెక్ట్స్కి అండ్ ఆల్సో మేము ఎంకరేజ్ చేస్తున్నాము ఇండస్ట్రీ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్కి అండ్ వాటికి కూడా మేము సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఉంటాము. ఈ విధంగా ప్రతి స్టూడెంటు ఆల్రౌండ్గా విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ది అకాడమిక్స్, హైర్ స్టడీస్ అండ్ స్టార్టప్ స్కిల్స్ వీటన్నిటి కూడా మాకు సెంట్రలైజ్డ్ డిపార్ట్మెంట్, ట్రైనీ డిపార్ట్మెంట్ ఉందండి విత్ 11 members స్టాఫ్. దే ఆర్ డెడికేటెడ్ స్టాఫ్ మెంబర్స్ ఓన్లీ ఫర్ కెరీర్ అడ్వాన్స్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి ఉన్నారండి. ఇది మేము ఫస్ట్ ఇయర్ నుంచే స్టూడెంట్స్ని మ్యాప్ చేసి ట్రైన్ చేయడం జరుగుతుంది. చంద్రశేఖర్ రెడ్డి గారు, సో ఆల్మోస్ట్ మీకు ఒక 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇక్కడ ఫ్యాకల్టీని కూడా మీరు ఏమన్నా కొత్తగా వచ్చే వాటికి వేరే ప్లేసెస్ నుంచి తీసుకొచ్చి ట్రైనప్ చేస్తున్నారు. నెక్స్ట్ మనం జనరేషన్ చూసుకునేదంతా కూడా ఏఏ ఉంటుంది. సో దానికోసం మీరు ఎంత స్టడీ చేస్తున్నారు అండ్ అలాగే మేము ఇందాక స్టూడెంట్స్తో కూడా మాట్లాడాము. సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ ఫ్యాకల్టీతో. అంటే 20 members స్టూడెంట్స్కి ఒక లెక్చరర్ని పెట్టి చాలా పీస్ఫుల్ స్టడీస్ అనేది అందిస్తున్నారు మీరు. సో స్టడీస్ పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ అందరు హ్యాపీగానే అనిపిస్తున్నారు. సో ఏఐకి అడ్వాన్స్డ్ కోర్సెస్ అలాంటివి నేర్చుకోవాల్సిన వచ్చినప్పుడు సో ఫ్యాకల్టీకి ఎలా ఉంటుంది ట్రైనింగ్ కానివ్వండి, సో దానికి ఏమన్నా ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుందంటారా? ఇక్కడ ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం ఉండదండి. ఎందుకు అంటే ఏఐసిటి, డిఎస్టి, సెర్బ్, ఉమెన్ సైంటిస్ట్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ రీసెర్చ్ ప్రపోజల్స్ని ఇన్వైట్ చేస్తుంది. ఫ్యాకల్టీ ఆ రీసెర్చ్ ప్రపోజల్స్ రాసి వాటిల్లో వచ్చిన ఫండింగ్తో ఎస్టాబ్లిష్ అయిన ల్యాబ్స్లో అండ్ ఆల్సో ఏఐసిటి వాణి ప్రోగ్రామ్ అని ఎఫ్డిపి ప్రోగ్రామ్స్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఆ స్కీమ్స్ కింద ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫండింగ్తో మనం ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఫ్యాకల్టీని ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ లైక్ ఏఎంఎల్, కాగ్నిటివ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, డీప్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్ అండ్ మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్, బిగ్ డేటా అనలిటిక్స్, హడూప్ ఇలా మనకు ఉన్న టెక్నాలజీస్ మీద ట్రైనింగ్ ఇప్పించి అలాగే తగు విధంగా రీసెంట్గా కూడా ఏఐసిటి క్యూఏపీ ప్రోగ్రామ్స్లో కూడా ఫ్యాకల్టీ ఫ్రమ్ ఈసీ, ట్రిపుల్ అండ్ సివిల్ వాళ్ళకు కూడా మేము క్యూఏపీ ప్రోగ్రామ్ కింద ఈవెన్ ఎంటెక్ ఐఓటీ ఐఐటి ఢిల్లీ ఆఫర్ చేసిన ప్రోగ్రాంలో మా ఫ్యాకల్టీ, ఈసీ ఫ్యాకల్టీ కూడా వాళ్ళు ఎంటెక్ పీజీ కోర్సు ఆ ఏరియాలో చేయడం వల్ల వాళ్ళు ఆ విధంగా వాళ్ళు నైపుణ్యత సాధించి మా పిల్లలకి ఈవెన్ ఈసీ పిల్లలకు కూడా ఏఐ కాన్సెప్ట్స్, ట్రిపుల్ ఈ పిల్లలు కూడా ఏఐ కాన్సెప్ట్స్, సివిల్ వాళ్ళకు కూడా వాళ్ళ ఏరియాస్లో మేము ఆ కాన్సెప్ట్స్ని టీచ్ చేయడం జరుగుతుంది. వాటికి మా ఫ్యాకల్టీని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫర్ చేసిన క్యూఏపీ ప్రోగ్రామ్ కింద కెరీర్ అడ్వాన్స్ క్వాలిఫికేషన్స్ అనేది వాళ్ళు ఎమర్జ్ చేసుకుంటారు డ్యూరింగ్ సమ్మర్ వెకేషన్. సో ఈ విధంగా ఫ్యాకల్టీ
అండ్ త్రూ ఏఐసిటి వాణి ప్రోగ్రామ్ ఆల్సో మా ఫ్యాకల్టీ ట్రైన్ జరిగి ఆ ట్రైన్ అయిన తర్వాత మా ఫ్యాకల్టీ స్టూడెంట్స్కి టీచ్ చేయడం జరుగుతుంది. వాటికి మాకు తగు విధంగా ఐడియా ల్యాబ్స్ కానీ స్కిల్ డెవలప్మెంట్ ల్యాబ్స్ కానీ ఇవన్నీ కూడా ఫండింగ్ త్రూ మాకు ఆ ల్యాబ్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా 2 weeks బ్యాక్ కూడా స్కిల్ డెవలప్మెంట్ ల్యాబ్స్కి అండ్ ఆల్సో ల్యాబ్ అండ్ ఐడియా ల్యాబ్స్కి మా ఫ్యాకల్టీ సబ్మిట్ చేశారంటే ప్రపోజల్స్. ఫిస్ట్ ప్రోగ్రామ్ కూడా సబ్మిట్ చేశారు ప్రపోజల్స్. ఈ ప్రపోజల్ నుంచి వచ్చే ఫండింగ్తో అడ్వాన్స్డ్ కెరీర్ అడ్వాన్స్డ్ ల్యాబ్స్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాము. వాటిని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా కాలేజీలోనే ఇన్హౌస్ ప్రాజెక్ట్స్ చేయిస్తాం పిల్లలతో. వాటిలన్నింటినీ కూడా మేము మ్యాపింగ్ విత్ పేటెంట్ అండ్ స్కోపస్ ఆర్ వెబ్ ఆఫ్ సైన్స్ రీసెర్చ్ పబ్లికేషన్స్ కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాం స్టూడెంట్స్ని, ఫ్యాకల్టీని. సో చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు సెయింట్ పీటర్స్లో మనకి అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. లైక్ అంటే ఇక్కడ అడ్మిషన్ తీసుకోవడానికి స్టూడెంట్కి ఏ ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలంటారు? ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనేది ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ తీసుకోవడానికి అవసరం అండి. తగు విధంగా మన తెలంగాణ గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ ఎప్సెట్ అంటే ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ఫార్మసీ సెట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. వాటిల్లో ఆ టెస్ట్లో స్టూడెంట్స్ ఆ కామన్స్ ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫై అయితే వాళ్ళకు ఒక ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ర్యాంకు తగు విధంగా వారు కౌన్సిలింగ్కి అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళకి ఈ కాలేజ్ మ్యాప్ చేసి సీట్ అలాట్ చేస్తే వాళ్ళందరూ ఏ కేటగిరీ సీట్లో జాయిన్ అవుతారు. వారు 10,000 లోపల ర్యాంక్ ఉంటే 100% ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ కోటాలో కూడా జాయిన్ కావచ్చు పిల్లలు. ఇవి కోటా అయిపోయిన తర్వాత బి కేటగిరీ సీట్స్ ఉంటుంది, దట్ ఈస్ మేనేజ్మెంట్ కోటా. వాటికి కూడా క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మేము సీట్స్ ఫిలప్ చేయడం జరుగుతుంది. అది కూడా షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళ పాస్ పర్సంటేజ్, ఇంటర్మీడియట్లో ఉన్న మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఉన్న వాళ్ళ పాస్ పర్సంటేజ్ మార్క్స్ని అండ్ ఆల్సో ఎంసెట్లో క్వాలిఫై అయిన మినిమం క్వాలిఫై కావాలండి. ఆ క్వాలిఫై అయిన పిల్లల్ని మేమే మేనేజ్మెంట్ కోటాలో కూడా సీట్స్ షార్ట్ లిస్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ప్రతి ఇయర్ మాకు ఏబి కేటగిరీస్తో పాటు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కూడా ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. ఇది కాకుండా సెకండ్ ఇయర్లో లాటరల్ ఎంట్రీలో డిప్లొమా స్టూడెంట్స్ జాయిన్ అవుతారండి. వాళ్లకు ఈసెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరము. దాని ద్వారా స్టూడెంట్ ర్యాంక్ పొందినచో ఈ కాలేజ్ నందు ఆ కౌన్సిలింగ్ ఈసెట్ కౌన్సిలింగ్లో అప్లై చేసుకొని ఆ పిల్లలు సెకండ్ ఇయర్లో జాయిన్ చేయడం జరుగుతుంది. వాటికి డేట్స్ కూడా ఇచ్చారండి. 19th జూలై నుంచి 22nd జూలై అనేది రిపోర్టింగ్ టైం ఇచ్చారు. ఆ టైంలో ఆ పిల్లలు వచ్చి జాయిన్ చేయడం జరుగుతుంది సెకండ్ ఇయర్ పిల్లలతో పాటు. అంటే వారికి ఫస్ట్ ఇయర్ ఉండదండి, ఎందుకంటే డిప్లొమా అనేది 3 years ఉంటుంది, ఇంటర్మీడియట్ అనేది 2 years ఉంటుంది. సో ఇంటర్మీడియట్లో కూడా మనకు +2 అంటాము, స్టేట్ గవర్నమెంట్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ తెలంగాణ. ఇంకొక ఉంటుంది సిబిఎస్ఈ. ఆ పిల్లలు కూడా ఈక్వలెంట్ ఇంటర్మీడియట్ +2నే. వారు కూడా ఫస్ట్ ఇయర్లో ఎంసెట్ త్రూ ఆర్ మేనేజ్మెంట్ కోటా త్రూ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతారండి. డిప్లొమా స్టూడెంట్స్ అయితే మాత్రము సెకండ్ ఇయర్లో వాళ్ళకి డైరెక్ట్ అడ్మిషన్ ఉంటుంది, వారు ఫస్ట్ ఇయర్ చదవరండి. ఓకే, చంద్రశేఖర్ రెడ్డి గారు, అండ్ ఇక్కడ ఫీజెస్ చూసుకుంటే నార్మల్గా జాయిన్ అయిన వాళ్ళకి చాలా రీజనబుల్గా ఉన్నాయని చెప్తున్నారు. సో వేరే కాలేజెస్తో కంపేర్ చేస్తే కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. సో మీకు ఎట్లా సాధ్యమవుతుంది అట్లా? రీజనబుల్ కావడానికి మనకి తెలంగాణ గవర్నమెంట్ ఫీజు రెగ్యులేషన్ కమిటీ అని ఒకటి ఉందండి. ఆ కమిటీ ప్రతి సంవత్సరము కాలేజ్లో పే చేసే శాలరీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ చూసుకొని వారు ఫీజుని మనకు డిసైడ్ చేస్తారండి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి. 3 సంవత్సరాలకి వాళ్ళు డిసైడ్ చేసినప్పుడు ఈ ఇయర్ వారు డిసైడ్ చేస్తే ఇంకా డిసైడ్ చేసి మనకు రిజల్ట్స్ ఇవ్వలేదండి. బట్ ఆల్రెడీ కమిటీ అనేది ఫామ్ అయింది అండ్ వీ హ్యావ్ సబ్మిటెడ్ అవర్ ప్రపోజల్. వారు కూడా ఒక ఫీ స్ట్రక్చర్ని మాకు అనౌన్స్ చేస్తారు త్వరలో బిఫోర్ ద ఎంసెట్ కౌన్సిలింగ్. అప్పుడు ఆ ఫీ స్ట్రక్చర్ అనేది అందరికీ అప్లికబుల్ అండి, ఏ అండ్ బి కేటగిరీ వాళ్ళకి. ఆ ఫీ స్ట్రక్చర్లో ఎవరైతే 10,000 లోపల ర్యాంక్ ఉంటారో వారికి 100% ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి 2024-25 వరకు, అంటే 2024-25 అకాడమిక్ ఇయర్ వరకు జాయిన్ అయిన పిల్లలకి 96,000 ఉన్నదండి ఫీ స్ట్రక్చర్. ఈ ఇయర్ వచ్చే ఫీ స్ట్రక్చర్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది ఎవ్రీ 3 yearsకి ఒకసారి. అది ఏదైతే వస్తుందో అది ఇంకా అనౌన్స్ చేయలేదు. అది వచ్చినచో 2025-26 అడ్మిటెడ్ స్టూడెంట్స్కి అది అప్లికబుల్ అండి. అక్కడ అప్లికబుల్ అయిన స్టూడెంట్స్ ఏ కేటగిరీలో కానీ బి కేటగిరీ కానీ సేమ్ ఫీ స్ట్రక్చరే ఉంటుంది. సో వాటికి కావాల్సిన ఫీ స్ట్రక్చర్లో గవర్నమెంట్ ఎంత రియంబర్స్మెంట్ ఇస్తుందో ఆ రియంబర్స్మెంట్ పోగా రిమైనింగ్ ఫీజుని పేరెంటే పే చేయాల్సి ఉంటుందండి.
ఓకే చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు చాలామంది అంటే స్టడీస్ పరంగా మీకు ఫ్యాకల్టీ కానివ్వండి, వాళ్ళు చదువుకోవడానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్, ల్యాబ్స్, అడ్వాన్స్డ్ స్టడీస్కి సంబంధించి కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మీ దగ్గర. బట్ స్టూడెంట్ ఏంటంటే ఆల్రౌండర్గా ఉండాలి, పేరెంట్స్ స్ట్రెస్లెస్గా చదువుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం యాక్టివిటీస్ కానివ్వండి, స్పోర్ట్స్, కల్చరల్స్కి సంబంధించి ఇక్కడ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి మరి? చాలా మంచి క్వశ్చన్ అడిగానండి. యాజ్ పర్ ఏసీటీ నార్మ్స్ 1:20 రేషియోలో, అంటే ప్రతి 20 మంది స్టూడెంట్స్కి ఒక ఫ్యాకల్టీ ఎలా ఉండాలో అదే రేషియోలో మేము మెంటార్స్ని ఇస్తామండి. ప్రతి 20 మంది స్టూడెంట్స్కి ఒక మెంటార్ ఉంటారు. ఆ మెంటార్ ఫస్ట్ ఇయర్లోనే జాయిన్ అయినప్పుడు పిల్లవాడు అతనికి ఏం ఇంట్రెస్ట్ ఉంది, లేదా అమ్మాయికి ఏం ఇంట్రెస్ట్ ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కెరీర్ అడ్వాన్స్మెంటే కాకుండా, అంటే ఇంజనీరింగ్ అయిపోయాక వారు జాబే కోరుకున్నా, లేదా హైయర్ స్టడీస్కి వెళ్తున్నా, లేదా స్టార్టప్ చేసినా అది మనము 80%గా కన్సిడర్ చేసి రిమైనింగ్ 20% అదంతా అకాడమిక్స్, జాబు, కెరియర్ అడ్వాన్స్మెంట్. ఒక 20% పిల్లలు కంపల్సరీ వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్, ఒక హ్యాబిట్ ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పిల్లలకి స్పోర్ట్స్ అంటే ఫిజికల్ ఫిట్నెస్ కూడా అకాడమిక్స్ ఎంతనో అంతే ఇంపార్టెన్స్ అండి. ఎందుకంటే మన పూర్వీకులు చూసుకుంటే గురుకులాల్లో చదివేవాళ్ళు, అక్కడ వాళ్ళకి ఆటపాటలతోనే వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండేది. మనకి అలాంటి విద్య అనేది ఇప్పుడున్న ప్రోగ్రామ్ కరికులంలో సాధ్యం కాలేదు కాబట్టి మేము అడిషనల్గా అవర్స్ని వాటి కోసము టైం టేబుల్లో పెట్టి మేము స్టూడెంట్స్ని స్పోర్ట్స్, కరికులర్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అండ్ వాటితో పాటు ఫిజికల్ ఫిట్నెస్ ఉండటం కోసము మేము ఎంకరేజ్ చేస్తూ ప్రతి సంవత్సరము కాలేజీ తరపున కూడా రోజమ్మ మెమోరియల్ కప్ అని స్పోర్ట్స్ ఈవెంట్స్కి 2 days మేము పర్టికులర్గా టైం ఇచ్చి పిల్లలందరినీ కూడా ఈవెంట్ సెమిస్టర్లో వాటికి ఆర్గనైజ్ చేసి, ఆర్ట్ సెమిస్టర్లో అంటే ఫస్ట్ సెమిస్టర్లో మాత్రము వాళ్ళకి ట్రైనింగు, వాటికి సంబంధించిన ఎక్విప్మెంటు, వాళ్ళకి టైమింగ్, షెడ్యూల్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ సెమిస్టర్లో ఆ కాంపిటీషన్కి పిల్లలందరినీ అలౌ చేయడం జరుగుతుంది. ఇండోర్, అవుట్డోర్ స్పోర్ట్స్తో పాటు అథ్లెట్స్ కూడా ఉంటాయండి. ఇవి స్పోర్ట్స్ పరంగా ఇది. నెక్స్ట్ మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోవడం కోసం కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయండి. అండ్ కెరీర్ అడ్వాన్స్మెంట్స్ కోసం ప్రొఫెషనల్ సొసైటీస్ లైక్ కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా, IEEE, ISTE, IETE అండ్ ACM అలాంటి ప్రొఫెషనల్ సొసైటీస్ ఉన్నాయి. వాటిల్లో కూడా మేము ఎంకరేజ్ చేస్తాం పిల్లల్ని సర్టిఫికేషన్ అండ్ మెంబర్షిప్ తీసుకోమని. అక్కడ వాళ్ళకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వస్తుందండి. అండ్ ఆల్సో ఎమర్జింగ్ టెక్నాలజీస్లో అవుట్ సైడ్ వరల్డ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది పిల్లలకి తెలుస్తుంది సొసైటీస్ వల్ల. ఆ సొసైటీస్ నుంచి కూడా ఎక్స్పర్ట్స్ వచ్చి పిల్లలకి కెరీర్ అడ్వాన్స్ మీద వీక్లీ క్లాసెస్ తీసుకుంటారు. అట్లీస్ట్ 2 hours ఇస్తున్నాం వాటి కోసం. అలాగే పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ అంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఏవైతే కన్నా ప్రోగ్రామ్ కరికులంలో ఎవ్రీ ఇయర్ అంటే సిలబస్ అనేది 4 yearsకి ఒకసారి ఫిక్స్ అయిన తర్వాత పిల్లవాడు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన తర్వాత సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో, ఫోర్త్ ఇయర్లో ఎలాంటి టెక్నాలజీస్ ఫ్యూచర్లో వస్తున్నాయనేది ఈరోజు ప్రెడిక్ట్ చేయలేమండి. ఆ టెక్నాలజీ నెక్స్ట్ ఇయర్ ఏదైతే వస్తుందో అప్పటికి సెకండ్ ఇయర్కి పిల్లవాడు వచ్చి ఉంటాడు. సిలబస్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, మనకు అలౌ చేయట్లేదు. అలాంటప్పుడు డైనమిక్ నేచర్లో మనము స్కిల్ డెవలప్మెంట్ ల్యాబ్ అని పెట్టాం కాబట్టి అక్కడ అలాంటికి సంబంధించిన టెక్నాలజీ సంబంధించి ఫ్యాకల్టీ సమ్మర్ వెకేషన్ ట్రైన్ అవుతారు కాబట్టి పిల్లలకి వాటి మీద మేము ప్రాజెక్ట్స్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండి. అంటే ఎలా అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మైక్రో ప్రాజెక్టు, సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు, థర్డ్ ఇయర్లో మినీ ప్రాజెక్టు, ఫోర్త్ ఇయర్లో phase 1, phase 2 అని టోటల్గా 4 ప్రాజెక్ట్స్ మేము చేయిస్తున్నామండి. సో ఇది అకాడమిక్స్ పరంగా. ఫిజికల్ ఫిట్నెస్ పరంగా స్పోర్ట్స్, అథ్లెట్స్ ఇవి. అండ్ వాళ్ళ మెంటల్ స్ట్రెస్ తగ్గడానికి కల్చరల్ యాక్టివిటీస్ అండి. ఈ విధంగా మేము మా టైం టేబుల్లోనే 80%, 20%లో మేము ఈ విధంగా బ్యాలెన్స్ చేస్తున్నాం. 80% అకాడమిక్స్, 20% ఈ స్పోర్ట్స్, కల్చరల్ స్ట్రెస్. అండ్ ఆల్సో ఈ 20 స్టూడెంట్స్లో ఎవరికైనా మెంటల్ స్ట్రెస్ కానీ, ఏదైనా ఇష్యూస్ విత్ ఫ్యామిలీ ఆర్ ఇష్యూస్ విత్ ఫ్రెండ్స్ ఆర్ ఏదైనా ఇష్యూస్ విత్ కొలీగ్స్ ఉన్నా ఆర్ ఎవరితో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము ఒక కౌన్సిలింగ్ అవర్ అనేది ఉంచాము. అక్కడ మాకు ఫుల్ టైం ఎంప్లాయీ MSc సైకాలజీలో ఎంప్లాయీ ఉన్నారండి. వారి క్వాలిఫికేషన్ కూడా MSc సైకాలజీ. సో ఆ ఫ్యాకల్టీ పర్టికులర్గా స్టూడెంట్స్ కోసం 24/7 అవైలబుల్ ఉంటారు, ఓవర్ ద ఫోన్ ఆర్ వర్చువల్లీ. కాలేజ్ టైమింగ్లో వారికంటూ ఒక స్పేస్ ఉంది. అక్కడ స్టూడెంట్స్ వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ని చెప్పుకొని వాళ్ళ కమిటీని పెట్టి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది.
ఇది రెగ్యులర్గా జరుగుతుందండి. ఓకే. సో, వాళ్ళ మెంటల్ స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవడానికి గూడా ఒక ఫ్యాకల్టీని మీరు అపాయింట్ చేశారు. సో, ఇప్పుడు ప్రెజెంట్ అయితే అడ్మిషన్ సీజన్ కాబట్టి సార్, సో ఎంతవరకు అడ్మిషన్స్ అయ్యాయి? అండ్ మెయిన్‌గా ఈ సెయింట్ పీటర్స్ కాలేజ్ ఇంజినీరింగ్ కాలేజ్‌లోనే ఎందుకు పిల్లవాడు జాయిన్ అవ్వాలంటారు? స్టూడెంట్స్ కానివ్వండి, బయట చాలా ఇంజినీరింగ్ కాలేజెస్ ఉన్నాయి కదా, వాటితో కంపేర్ చేస్తే ఫ్యూచర్లో వాళ్ళ కెరీర్ పరంగా కూడా ఎలా బెస్ట్ అని చెప్పగలరు? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. మీరు చూస్తే హైదరాబాద్లో ఉన్న అన్ని ఇంజనీరింగ్ కాలేజ్లో 50% పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మేనేజ్మెంట్ ఉంటారండి. ఒక 20-30% బిజినెస్ ఓరియంటెడ్ మేనేజ్మెంట్ ఉంటారు. బట్ ఒక 10% మాత్రం మేనేజ్మెంట్స్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ స్కూలింగ్తో కానీ, అంటే స్కూల్స్ పెట్టి, స్కూల్స్ నుంచి డెవలప్ అయిన తర్వాత కాలేజెస్ పెట్టి, కాలేజెస్ నుంచి డెవలప్ అయిన తర్వాతనే ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టిన వాళ్ళు చాలా తక్కువ మంది అండి. వీరికి ఫోకస్ అంతా పిల్లల మీదనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ప్యాషనే స్టూడెంట్స్కి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడము అనేది వాళ్ళ ప్యాషన్ ఉంటుంది. కాబట్టి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా ఎడ్యుకేషన్ ఉండటం వల్ల వాళ్ళ ఫోకస్ అంతా ఎడ్యుకేషన్ మీదనే ఉంటుంది. వేరే బిజినెస్ మీద వాళ్ళకు ఉండదు. అంటే వాళ్ళ కన్స్ట్రక్షన్ కంపెనీస్ కానీ, లేకపోతే వేరే వేరే ఇండస్ట్రీస్ కానీ అలాంటివి ఉండవు. కాబట్టి వాళ్ళ కంప్లీట్ ఈ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్స్కి కంప్లీట్గా వాళ్ళ 100% ఎఫర్ట్స్, వాళ్ళ టైము ఈ ఆర్గనైజేషన్కే ఇస్తారు. కాబట్టి వారికి ఇంకో ఆర్గనైజేషన్స్ అనేటివి లేవు. కాబట్టి వాళ్ళ దగ్గర పిల్లలు అనేవాళ్ళు ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుందండి. ఇక్కడ చేరిన పిల్లవాడికి ఇంజనీరింగ్ చేసిన తర్వాత జాబ్కే వెళ్ళాలి, జాబ్తోనే నా లైఫ్ అనే స్ట్రెస్ అనేది ఉండదండి. స్టూడెంట్కి వాళ్ళకు ఫైన్ ఆర్ట్స్లో వెళ్ళాలన్నా, స్పోర్ట్స్లో వెళ్ళాలన్నా, గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళాలన్నా, హైయర్ స్టడీస్కి వెళ్ళాలన్నా కూడా ఆల్రౌండ్ మనం వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తాం. కాబట్టి స్టూడెంట్స్కి స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది మేము ఇస్తామండి. సార్, ఇప్పుడు స్టూడెంట్ వచ్చి జాయిన్ అయిన తర్వాత సో పేరెంట్స్కి మీరేమి అష్యూరెన్స్ ఇస్తారా సార్? పేరెంట్స్కి అష్యూరెన్స్ ఒకటేనండి. ఇప్పటివరకు పిల్లలందరూ 10th క్లాస్ అయిపోతూనే ఐదర్ ఎంపీసీ ఆర్ బైపీసీ అని చెప్పేసి అందరూ ఒకే లైన్లోనే వెళ్తున్నారు. ఓకే, ఐ క్యాన్ సే దట్ స్టూడెంట్స్కి ఇస్తే 2 ఆప్షన్స్ ఇస్తున్నారు. వెళ్తే ఇంజనీరింగ్ వెళ్ళండి, లేదా మెడిసిన్ వెళ్ళండి, ఇంకా వేరే ఆప్షన్ లేకుండా అయిపోయింది. అందుకనే గవర్నమెంట్స్ కూడా ఎలా చెప్తున్నారంటే పిల్లలకి ఇంజనీరింగ్ చేరిన తర్వాత వాళ్ళకి మేబీ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత వాళ్ళ ఐడియాలజీ మారుతుంది. ఎందుకంటే అంతవరకు టెండర్ ఏజ్, పేరెంట్స్ కంట్రోల్ ఉన్నారు. ఇంజనీరింగ్ 4 years, ఈ 4 yearsలో అప్పటికి వాళ్ళకి మైనారిటీ తీరిపోతుంది, వాళ్ళ ఐడియాలజీ మారుతుంది, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ మారుతుంది. ఈ మారినప్పుడు ఆ పిల్లలు కూడా ఆలోచనలు మారుతాయి. మారినప్పుడు ఆ పిల్లవాడికి ఏం కావాలో అది తెలుసుకొని దానికి తగు విధంగా మేము ఇక్కడ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఎలాంటి డీవియేట్ కాకుండా ఎడ్యుకేషన్ గురించి. ఎందుకంటే చేరిన తర్వాత పిల్లవాడికి చెప్పేది ఒకటే, చేరిన తర్వాత 4 years డిగ్రీ చేసుకుంటూ మనకు కావాల్సిన ప్యాషన్ని ఆ ధోరణిలో మనం కూడా ట్రైనింగ్ స్కిల్ ఏర్పరచుకొని డిగ్రీ అనేది మినిమం ఉండాలి. కాబట్టి అది చేసిన తర్వాత ఇంకా వాళ్ళ ప్యాషన్ ఏముందో ఆ ప్యాషన్లో కూడా వాళ్ళు గ్రూమ్ కావడానికి ఇక్కడ మేము కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లల్ని తగు విధంగా మేము వాళ్ళు ప్రోత్సహిస్తామండి. కాబట్టి పేరెంట్స్కి మేము ఇచ్చే అష్యూరెన్స్, మీరు ఇక్కడ చేర్పించిన తర్వాత అంతగా మీ పిల్లల గురించి బాధపడకుండా, పిల్లలకి మీకు ఆ డిస్టర్బెన్స్ రాకుండా కూడా మేము ఇక్కడ కౌన్సిలింగ్ ఇచ్చి ఆ పిల్లలు పద్ధతిగా 4 years డిగ్రీ చేసుకొని బయటికి వచ్చేటప్పటికి వాళ్ళ కెరీర్ పాత ప్రకారంగా వాళ్ళు ఎక్సెల్ అయ్యే విధంగా మేము తీర్చిదిద్దుతామని మేము మీకు మాటిస్తున్నాం. ఓకే చంద్రశేఖర్ రెడ్డి గారు, సెయింట్ పీటర్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఒక స్టూడెంట్ వచ్చి జాయిన్ అయితే వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, మీరు వాళ్ళకి ఏమేమి కల్పిస్తున్నారు, ఇక్కడ ఫ్యాకల్టీ గురించి కానీ కంప్లీట్గా అడ్మిషన్స్, సో ఎలాంటి వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసారు కదండి, మీకు కూడా సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించి ఏవైనా డౌట్స్ ఉంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి స్పెషల్ వీడియో. నమస్తే.